ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనం తెలియక చేసే తప్పుల వల్ల మన ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది. దీనివల్ల ఇంట్లో ఏ పని మొదలు పెట్టినా అది ఆగిపోవడం లేక విఫలమవడంతో జరుగుతుంటాయి. డబ్బులు ఖర్చు అయిపోవడం, ఇంట్లో ఎప్పుడూ కష్టాలు సమస్యలు ఉండటం వంటివి జరుగుతుంటాయి. ఇంతకీ మనం తెలియక చేసిన తప్పులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ చేయండి. మన హిందూ మతంలో దేవతలు ఉన్నారని ఎంత నిజమో దరిద్ర దేవత ఉంటుందని కూడా అంతే నిజం. ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి అవ్వాల్సిందే. ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదు, అలాగే మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. దరిద్ర దేవత తిష్టవేసుకుని సంకేతం ఎప్పుడూ నిద్రపోయే వారి ఇళ్లలో కూడా ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు జరిగినా భార్య భర్తల మధ్య గొడవలు ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది. మీ ఇంట్లో ఉండే దరిద్ర దేవతను బయటకు తరిమి కొట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ప్రతిరోజూ మీ ఇంటిని శుభ్రం చేసి నిత్యం దీపారాధన చేస్తే, ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపులు కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండదు. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం నుండి వచ్చే నల్లటి కూడా పూజ గది గోడలకు ఉంటుంది. ఈ నలుపు రంగులో ఉండే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి, లేకపోతే దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది. దీనివల్ల మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమేమీ ఉండదు. ఒక్కసారి మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఫోన్ చేసే సమయంలో దీపం కొండెక్కితే చాలా సులభం. దీని అర్థం ఏమిటంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందని సంకేతం. సాయంత్రం 6 దాటిన తర్వాత అలాగే చీకటి పడ్డాక మన ఇంటి వెనుక ఉన్న తలుపులను తెరచి ఉంచకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో మన ఇంటి వెనుక వైపు నుండి దరిద్ర దేవత ఇంట్లోకి అడుగు. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవారి గడ్డం చేయించుకోకూడదు. ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే స్త్రీలు స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్ళకూడదు. కొంతమంది పిల్లలు తరచూ మాడిపోవడం, పప్పు మాడిపోవడం, పాలు పంచుకోవడం జరుగుతూ ఉంటాయి. అలాంటి యువత ఉందని అర్థం. ఇంట్లో బొద్దింకలు తిరిగితే మీ ఇంటికి చాలా అదృష్టం. మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కాబట్టి మీ ఇంట్లోకి బొద్దింకలు రాకుండా జాగ్రత్త పడండి, లేదంటే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి. రాత్రి సమయంలో బట్టలు ఉండకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దుష్టశక్తులు అడగబడతాయి. అలాగే రాత్రి సమయంలో తలస్నానం చేయకూడదు. అలాగే తరచూ కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. శుక్రవారం రోజున ఇంట్లో 2 లవంగాలను కాల్ చేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. శుక్రవారం రోజున మాత్రం, ఎందుకంటే శుక్రవారం లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ రోజున మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. మన హిందూ ధర్మం ప్రకారం దేవుడు రావి చెట్టును పూజించడం వల్ల మన ఇంటికి అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి. అయితే ఆదివారం రోజున మాత్రం రావి చెట్టును పూజించకూడదు. కనీసం ఈ ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత కొలువై ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు చెట్లను తాగితే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తోంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నిమ్మకాయలను కట్టుకోవాలి, ఎందుకంటే దరిద్ర దేవత చాలా ఇష్టం కాబట్టి. మీ ముందుకు దరిద్ర దేవత వస్తే మీ ఇంటి ముందున్న నిమ్మకాయలను తినేసి మన ఇంట్లోకి అడుగు పెట్టకుండా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మన ఇంటి ముందు కట్టిన నిమ్మకాయలు తలచుకుని పోతూ ఉంటాయి. చాలామంది బెస్ట్ తీసిన నిమ్మకాయలను రోడ్లపైన పడేస్తారు. మన జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున చక్కగా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లాలి. అమావాస్య రోజున మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఒక్కసారిగా ఎవరైనా ఏడుపులు వినిపిస్తే మీరు వెళ్లి పనిని వాయిదా వేసుకోవడం మంచిది, లేకపోతే మీకు నష్టం జరగవచ్చు. ప్రతి శుక్రవారం రోజున గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే నీ ఇంటి గుమ్మంలోకి ఎలాంటి శబ్దం రాకుండా లక్ష్మీదేవి రక్షిస్తుంది. పెళ్లైన ఆడవాళ్లు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేస్తారు.
వేసుకుని ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. మీ ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉంచకూడదు. ఇంటి ముందు చెప్పులు ఉండి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీ ఇంటి ముందు మాసిన బట్టలను వేలాడదీస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ముందుగా దుప్పట్లను మడత పెట్టుకోవాలి, లేకపోతే కూడా దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. సూర్యోదయం కాకముందే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఎక్కిన తర్వాత లేచి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.